చైర్మన్ ఏపీటీడీసీ శ్రీ నూక్సాని బాలాజీ గారిని వారి భావం తెలియపరిచిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ట్రైబల్ మినిస్టర్ గౌరవనీయులు గుమ్మడి సంజయరాణి గారు, మరి అదేవిధంగా మా టూరిజం శాఖ మాచెలు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారు, టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్స్ శ్రావణ్ కుమార్ గారు, దున్నదొర గారు, గంగులయ్య గారు, మరి ఇంకా మన మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా పేరు పేరున ఎక్కడైనా మర్చిపోయిన అన్నిదా భావించవలదు, టైం సేవ్ చేసుకోవాలి. ఈరోజు చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉత్సవాలను ఏర్పాటు చేస్తూ, అంటే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయాలి. టూరిజం కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం అంటే దేశాల్లో కూడా అగ్రగామిగా నిలవాలి. ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి. అందుకే ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతంలో విశాఖ ఉత్సవాలు జరుపుతూ, విశాఖ ఉత్సవాలతో పాటు ఈ యొక్క ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఉత్సవాలు, అదేవిధంగా అనకాపల్లి ఉత్సవాలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రావాల్సి ఉంది. అనివార్య కారణాల వలన వారు రాలేదు. బట్ వారి మనసంతా, వారి ఆలోచన అంతా కూడా ప్రత్యేకించి ఈ ట్రైబల్ ఏరియాస్ని ప్రముఖంగా అభివృద్ధి చేయాలి. వాళ్ళందరిని కూడా అన్ని రంగాలుగా, సాంస్కృతిక పరంగా కానీ, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలంటే సత్సంకల్పం. అందులో భాగంగా ఈ అరకు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సౌందర్యమైనటువంటి ఈ యొక్క ప్రదేశాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలి, టూరిజంని ప్రమోట్ చేయాలి. తద్వారా టూరిజం ప్రమోట్ చేయటం అంటే ఇతర దేశాల నుంచో లేదా ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు చూడటానికే కాదు, అలా అభివృద్ధి చేసినందువలన ఇక్కడుండే జనానికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ ఉండే జనానికి ఇక సంతోషంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వారికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టి కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, లేదా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన, ఈ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ ఏరియాలో ఉండే ట్రైబల్ పీపుల్ కానీ వారి సంస్కృతి సంప్రదాయాలని గౌరవిస్తూనే, పెంపొందిస్తూనే వాళ్ళు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన. మీకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు కూడా ఉంటాం. ఎందుకంటే మాకు ప్రకాశం జిల్లా కలెక్టర్గా 19-24 మధ్య ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు కూడా కలెక్టరేట్కి పోయేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి పరిస్థితి ఉండింది. ఆ రోజుల్లో మేము ప్రతిపక్ష పార్టీగా ఉండి, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ అధ్యక్షుడిగా ఉండి, నేను స్వతంత్రంగా కలెక్టరేట్కి పోతే ఏ పని అయినా సానుకూలంగా చేసేటువంటి మంచి కలెక్టర్ ఆ రోజు మాకు ఒంగోలులో ఉన్నారు. ఆ కలెక్టర్ గారు మీకు రావటం కూడా నిజంగా అదృష్టం. ఇందాక వారు మాట్లాడుతూ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మంత్రి గారు, మేమందరం కూర్చున్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఇంకా టూరిజంని ముందుకు తీసుకెళ్ళాలి, చాలా పెద్ద వాళ్ళు ఈ పెట్టుబడులు పెట్టి, అంటే ఇక్కడ హోటల్స్ని, పరిశ్రమలు స్థాపించాలి, ఇక్కడ ఉండే మీ అందరి సహకారం, మీ అనుమతులు తీసుకుంటూ ఈ ప్రాంతంలో టూరిజంని ఎలా ప్రమోట్ చేయాలి, తద్వారా ఈ గిరిజన ప్రాంత ప్రజల ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, అంటే అంత గొప్ప ఆలోచన చేస్తున్నటువంటి అధికారుల యొక్క సేవలను కూడా మీరు సక్రమంగా ఉపయోగించుకోవాలి. ప్రత్యేకించి టూరిజం కార్పొరేషన్, టూరిజం డిపార్ట్మెంట్ మంత్రివర్యులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంటైర్ మా కార్పొరేషన్ అంటే టూరిజం ఆప్ట్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధికారులు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతాల్లో టూరిజంని అభివృద్ధి చేయడానికి, తద్వారా మీ అందరికి కూడా జీవనోపాధి కల్పించడానికి, మీ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడానికి, వాటిని పెంపొందించడానికి, ఇతర ప్రాంతాల్లో లాగా ఇంతకంటే గొప్పగా మీరు అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్రగామి ప్రాంతంగా ఇది తయారు కావడానికి కృషి చేస్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది ఆయనకి. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెందుతుందో దేశ విదేశాల్లో కూడా అరకు సంస్కృతి సాంప్రదాయాలు, అరకు ప్రాంతం యొక్క అభివృద్ధి, అరకు ప్రాంత అందాలు,
బ్రహ్మాండమైనటువంటి లోయలు, బ్రహ్మాండంగా ఉండేటువంటి కొండలు, మేఘాలు తాకేటి రమణీయమైన దృశ్యాలు, ఇవన్నీ అన్నిటి కూడా ప్రపంచం యావత్తుడు చూసే విధంగా రావటం బహుశా ఒక అదృష్టం. ఒక మంచి ప్రభుత్వం అండి, మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం. మీకు మంచి అధికారులు కూడా, ఇక్కడ మీ మంత్రివర్యులు గారు కూడా, గిరిజన శాఖ మాచలు సంధ్యారాణి గారు, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ప్రతి క్షణం మీ గురించి ఆలోచించేటువంటి మంత్రి గారు ఇక్కడ లోకల్గా ఉండటం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఉండటం కూడా మనందరం అదృష్టం. మనందరం కూడా ఏదైనా చిన్న చిన్నవి జరిగినా అది సకాలంలో గుర్తు చేస్తే డిపార్ట్మెంట్ వైజ్ కానీ అధికారుల వైజ్ కానీ వెంటనే రెక్టిఫై చేసుకొని సరిదిద్దుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే అధికారులు కూడా మనం సమన్వయం చేసుకోవాలి, వారి సహకారం కూడా తీసుకోవాలి. వారు కూడా ఇంకొంచెం మన మీద ఉన్న ప్రేమను ఇంకొంచెం ఇనుముడింపజేసే విధంగా మనం ప్రవర్తించినట్లయితే వారు ఇంకా ఇష్టంగా కొత్త కొత్త పథకాలు తీసుకురావడానికి, ప్రోగ్రామ్స్ చేయడానికి, ముఖ్యమంత్రి గారు చెప్పి నిర్దేశించిన ఆలోచనల మేరకు ఇంకా కష్టపడి పనిచేయడానికి, దానికి మించి ఎవరన్నా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఇంకా దోహదపడుతుంది. కాబట్టి అధికారులు కూడా మనం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ టూరిజం ఏదైతే ఉత్సవాలు గత వారం రోజులు జరుగుతున్నాయో అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ శ్రేయస్ మీడియా వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు కూడా కార్యక్రమాలని బాగా ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా గత వారం రోజులుగా ఎరకలోయలో కావచ్చు, అనకాపల్లి కావచ్చు, లేదా విశాఖలో కావచ్చు, అధికారులందరూ కూడా, టూరిజం అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. కానీ మనం అందరం కూడా వారి సహాయ సహకారాలు తీసుకుంటూ, వారికి కూడా కోఆపరేటివ్గా ఉంటూ, ఎక్కడన్నా చిన్న పొరపాట్లున్నా, లోపాలున్నా దృష్టికి తీసుకొచ్చి పాజిటివ్గా దాన్ని సమన్వయం చేసుకొని పనిచేసుకున్నట్లయితే భవిష్యత్తులో అధికారులందరూ ప్రేమతో ఉండి మీకు పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి టూరిజం ప్రమోట్ చేయడానికి మీరు అందరూ సహకరించండి. మీరందరూ కూడా ఎంత కోఆపరేటివ్గా ఉంటే, ప్రభుత్వానికి కూడా ఎంత మీరు మద్దతుగా ఉంటే, మీ యొక్క సంఘీభావం, మీ ప్రేమ, మీ వాత్సల్యం ప్రభుత్వం మీద ఉంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి చేస్తుంది. కనీవిరిగిన రీతిలో అరకలోయ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్ అంతా మీదే, మీ అభివృద్ధే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తున్నారు. మరి టూరిజం ప్రమోషన్ కూడా జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలని, ఈ జరగబోయే ఇంకొక 2 రోజులు ఉన్నాయనుకుంటాను ఇక్కడ, ఈ 2 రోజుల ఉత్సవాలను కూడా విజయవంతం చేయవలసిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, sir. Now I invite Principal Secretary, Government of Andhra Pradesh Tourism Department, Shri Ajay Jain, IAS, to address the gathering.